పురాణాలను బేస్ చేసుకుని మన ఇండియన్ మూవీస్ చాలా వచ్చాయి. కేవలం పురాణాలు మాత్రమే కాదు, విక్రమ్ బేతాళ కథలను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మూవీస్ చేయొచ్చని హస్బెండ్ అండ్ వైఫ్ కమ్ డైరెక్టర్స్ అయిన పుష్కర్ గాయత్రి గారు నిరూపించారు. అలా వారు మనకు అందించిన మూవీనే 2017లో రిలీజ్ అయిన విక్రమ్ వేద. ఈ మూవీలో విక్రమ్ అనే కాపులాగా మాధవన్ గారు, వేద అనే గ్యాంగ్స్టర్ లాగా విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేశారు. కాప్ అండ్ గ్యాంగ్స్టర్ మధ్య ఉండే రెగ్యులర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగే అనిపించిన స్క్రిప్ట్లో ఉన్న యూనిక్నెస్ ఈ మూవీని మిగతా మూవీస్ నుంచి సెపరేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విక్రమ్ వేద మూవీని అనలైజ్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్పాయిలర్ అలర్ట్, ఈ మూవీని చూసిన వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా విక్రమ్ వేద మూవీలో ఉండే క్యారెక్టర్స్, వారి ప్రిన్సిపల్స్. ఈ మూవీలో ప్రతి చిన్న క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అయినా కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విక్రమ్ అండ్ వేద గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్టోరీ మొత్తం వీరిద్దరి లైఫ్ చుట్టూనే ఉంటుంది. అలాగే వీరిద్దరూ కొన్ని ప్రిన్సిపల్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక క్రిమినల్ కొడుకు క్రిమినలే అవ్వాలని లేదని విక్రమ్ నమ్ముతుంటాడు. వేద చేసేది క్రైమే అయినా అందులో మొరాలిటీస్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఏదైనా ఒక విషయాన్ని ఫిక్స్ అయితే వేరే ఏమీ ఆలోచించకుండా బ్లైండ్గా చేస్తుంటాడు విక్రమ్. వేదాకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లంని కాకుండా ఆ ప్రాబ్లం వెనుక ఉండే రీజన్ కోసం చూస్తాడు. ఇలా వీరిద్దరికీ వారి వారి స్టైల్లో ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు విక్రమ్ వేద మూవీలో ప్లాట్ అండ్ స్టోరీని డిస్కస్ చేద్దాం. ప్లాట్ అండ్ స్టోరీ ఆఫ్ విక్రమ్ వేద. ముందుగా చెప్పినట్టు ఈ మూవీ ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది. ఈ క్యాట్ అండ్ మౌస్ రెఫరెన్స్ని మనం డైరెక్ట్గా మూవీలో కూడా చూడొచ్చు. స్టోరీలోకి వెళ్తే ఒక పోలీస్ టీం వేద అనే క్రిమినల్కి సంబంధించిన మనుషుల్ని ఎన్కౌంటర్స్ చేస్తూ ఉంటుంది. ఆ టీంని విక్రమ్ లీడ్ చేస్తూ ఉంటాడు. దాంతో అండర్ గ్రౌండ్లో ఉండే వేద తనకు తానే వచ్చి పోలీసులకు సరెండర్ అవుతాడు. ఇక అక్కడి నుండి వేద విక్రమ్కి కథ చెప్పి చివరిలో విక్రమ్ని ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. విక్రమ్ ఇచ్చే ఆన్సర్స్ అటు వేదాకి ఆన్సర్ ఇచ్చినట్టు ఉంటూనే విక్రమ్ లైఫ్కి సంబంధించినట్టుగా కూడా ఉంటాయి. అందువల్ల తనకు తెలియని నిజాల్ని విక్రమ్ వేద వల్ల తెలుసుకుంటాడు. ఇంతకీ వేద చెప్పిన స్టోరీస్ ఏంటి, అవి విక్రమ్ పర్స్పెక్టివ్ని ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. వేద చెప్పే ఫస్ట్ స్టోరీ తిరుడా తిరుడా. వేదాకు పుల్లి అని ఒక తమ్ముడు ఉంటాడు. పుల్లికి చంద్ర అనే ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటుంది. వేద చేసే పనులు తన తమ్ముడు చేయకుండా బాగా చదివించాలనుకుంటాడు. అనుకున్నట్టే తన తమ్ముడు కూడా బాగా చదువుకుంటూ ఉంటాడు. చేట అనే గ్యాంగ్స్టర్కి దగ్గరయ్యే ప్రాసెస్లో వేదాకి కొత్తగా ఎనిమీస్ తయారవుతారు. ఇది ఇలా ఉంటే వేద ఉండే లొకాలిటీలోనే సంగు అనే గ్యాంగ్ కూడా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటుంది. ఈ గ్యాంగ్లో వాళ్ళు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఆ ఏరియాలో ఉండే చిన్నపిల్లల్ని వాడుకుంటూ ఉంటారు. కానీ వేద తమ్ముడు పుల్లి వాళ్ళు చెప్పిన పని చేయకపోవడంతో అలా ఆ ఏరియాలో ఇంకెవరూ చేయకుండా ఉండటానికి పుల్లి చేతికి గాయం చేస్తాడు సంగు గ్యాంగ్లో ఉండే రవి. ఈ స్టోరీ చెప్పిన తర్వాత వేద విక్రమ్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే తను దండించాల్సింది చేసిన వాడినా లేక చేయమని పంపించిన వాడినా అని. దానికి విక్రమ్ చేయమని పంపించిన వాడిని దండించాలని ఆన్సర్ ఇస్తాడు. ఈ స్టోరీ తర్వాత మూవీ స్టార్టింగ్లో జరిగిన ఎన్కౌంటర్ షూటౌట్లో విక్రమ్ వేద తమ్ముడిని చంపాడన్న విషయం తెలుసుకుంటాడు. ఆ విషయం మనకు కూడా అప్పుడే తెలుస్తుంది. దానికి కారణం స్టోరీని మనం విక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడమే. ఈ స్టోరీ చెప్పిన తర్వాత బెయిల్ రావడంతో వేద వెళ్ళిపోతాడు. ఇక్కడ వేదాకి బెయిల్ ఇచ్చింది విక్రమ్ వైఫే. ఆ తర్వాత విక్రమ్ ఫ్రెండ్ సైమన్ చంద్ర చేతిలో చనిపోతాడు. అది చేయించింది వేదానే అని వేదాని ఎన్కౌంటర్ చేయడానికి తనుండే లొకాలిటీకి వస్తాడు విక్రమ్. ఆ తర్వాత వేద విక్రమ్కి సెకండ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వేద చెప్పే సెకండ్ స్టోరీ తిరుడా తిరుడి. పెరిగి పెద్దవాడైన పుల్లి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ చంద్ర ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఉంటారు. తన అన్న వేద సంపాదించే మనీని షేర్స్లో ఇన్వెస్ట్ చేసి వైట్గా మార్చాలనుకుంటాడు పుల్లి. ఈ విషయం తెలుసుకున్న చేట 50 lakhs వేదాకి ఇచ్చి తన మనీని వైట్గా మార్చమని అడుగుతాడు. ఆ మనీని తీసుకుని చంద్ర మొదట పారిపోయినా తర్వాత తనకి పుల్లినే ముఖ్యమని తెలుసుకుని తిరిగి వచ్చేస్తుంది. కానీ అలాంటి వాళ్ళని విడిచిపెడితే తనకి వాల్యూ ఉండదని చంద్రాన్ని చంపేయమని వేదాతో అంటాడు చేట. అలాంటి టైంలో తన సెంటిమెంట్ని చూడాలా లేక ప్రొఫెషన్ని చూడాలా అని విక్రమ్ని క్వశ్చన్ చేస్తాడు వేద. దానికి జవాబుగా పుల్లి ఇన్నోసెంట్ కాబట్టి పుల్లికే సపోర్ట్ ఇవ్వడం కరెక్ట్ అంటాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే ఇన్నోసెంట్ని చంపలేదనుకునే విక్రమ్ కూడా తను ఒక ఇన్నోసెంట్ని చంపాడు అని రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత విక్రమ్ని కొట్టి అక్కడి నుండి పారిపోతాడు వేద. ఫస్ట్ టైం గిల్టీగా ఫీల్ అయిన విక్రమ్కి సరిగ్గా నిద్ర పట్టదు. ఇక కేసులో ఉండే క్లూస్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో పుల్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రవినే అని తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని వేదాకి ఇస్తాడు విక్రమ్. దాంతో రవిని కొట్టి ఒక ఫ్యాక్టరీలో కట్టేసి విక్రమ్కి తెలియజేస్తాడు వేద. విక్రమ్ అక్కడికి వచ్చాక తన స్టోరీలోని లాస్ట్ పార్ట్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు వేద.
వేద చెప్పే థర్డ్ స్టోరీ తిరుడన్ పోలీస్. చేటాతో గ్యాంగ్ వార్ స్టార్ట్ అయ్యాక పుల్లిని చంద్రాన్ని తన నుంచి దూరంగా పంపిస్తాడు వేద. ఒకవైపు రవితో బిజినెస్లో 20% నుంచి 50%కి తన షేర్ని పెంచేస్తాడు. ఇంకోవైపు వేద మనుషుల్ని ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్స్ చేస్తూ వస్తుంటుంది విక్రమ్ లీడ్ చేసే గ్యాంగ్. అప్పుడే మనకు విక్రమ్ ఫ్రెండ్ సైమన్ రవి దగ్గర మనీని తీసుకుని ఇదంతా చేశాడని తెలుస్తుంది. అయినా కూడా సైమన్ అలా చేశాడని విక్రమ్ నమ్మకపోయేసరికి వేద అర్థమయ్యేలా చెప్తాడు. సైమన్ తన అబ్బాయికి ఉండే డిసీజ్కి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే చాలా ఖర్చు అవుతుందని, విక్రమ్ సిన్సియర్ కాబట్టి రాంగ్ రూట్లో వెళ్ళడానికి ఒప్పుకోడని సైమన్ అలా చేశాడని వేద అంటాడు. దాంతో విక్రమ్ కన్విన్స్ అవుతాడు. ఆ తర్వాత రవిని చంపేసి సైమన్ని చంపింది రవి కాదని విక్రమ్తో చెప్పి వేద అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిన తన టీంతో డిస్కస్ చేసి మొదటి నుంచి ఇదంతా చేస్తుంది తన టీమే అని తెలుసుకుంటాడు విక్రమ్. తన టీమే సైమన్ని చంపేసి చంద్ర చంపినట్టుగా క్రియేట్ చేసిందని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ జరిగే షూట్అవుట్లో వేద హెల్ప్తో తన టీంని ఎదుర్కొని టీం హెడ్ అయిన ఎస్పీని చంపేస్తాడు విక్రమ్. చివరిలో విక్రమ్ అండ్ వేద ఇద్దరు ఒకరినొకరు గన్స్ పాయింట్ చేసుకుంటూ తనని కాపాడినందుకు వేదాని వదిలేయాలా లేదంటే వేద క్రిమినల్ కాబట్టి చంపేయాలా అని అడుగుతాడు విక్రమ్. ఏం చూపించకుండానే ఆ క్వశ్చన్కి ఆన్సర్ని ఆడియన్స్కే వదిలేస్తూ మూవీకి ఓపెన్ ఎండింగ్ని ఇచ్చారు. డీటెయిల్స్ ఇన్ విక్రమ్ వేద మూవీ స్టార్టింగ్లో వచ్చే ఎన్కౌంటర్ సీన్లో సైమన్కి పుల్లి ఇన్నసెంట్ అని తెలుసు కాబట్టి తనని షూట్ చేయకుండా నిలబడిపోతాడు. ఆ తర్వాత ఒక నైట్ ఎస్పీ అండ్ విక్రమ్తో కలిసి డ్రింక్ చేసేప్పుడు సైమన్ తను చేస్తోంది తప్పని, అందుకే తను చేసిన పాపాలు తన కొడుక్కి తగిలాయని బాధపడతాడు. ఇక్కడ తను చెప్పే ఆ మాటలు క్యాజువల్గా అన్నాడని అనిపించినా ఆ మాటల వెనుక ఉండే మీనింగ్ మనకు క్లైమాక్స్లో అర్థమవుతుంది. మూవీ స్టార్టింగ్లో వచ్చే షూట్అవుట్లో వెపన్స్ లేని ఒక వ్యక్తిని చంపినట్టు మనకు చూపించినా మనం కూడా తను ఇన్నోసెంట్ అని అనుకోలేని విధంగా విక్రమ్ పర్స్పెక్టివ్ నుంచి గైడ్ చేస్తూ వచ్చారు డైరెక్టర్స్. ఆ షూట్అవుట్ తర్వాత ఆఫీస్లో పోలీస్ టీమ్ డిస్కషన్ కూడా ఇంపార్టెంటే. ఈ డిస్కషన్లో ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారో మనకు హింట్ ఇచ్చారు, కానీ మనం వాటి గురించి మళ్ళీ క్లైమాక్స్ వరకు ఆలోచించలేని విధంగా క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. తర్వాత అండర్గ్రౌండ్లో ఉన్న వేద బయటికి వచ్చాడని ఎస్పీ అన్నప్పుడు మన వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉన్నారు కానీ ఎలా తెలిసిందని విక్రమ్ అడిగితే జస్ట్ రూమర్ అని చెప్తాడు ఎస్పీ. కానీ దానికి రీజన్ ఏంటో సెకండ్ టైం చూసేప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు. వేద పక్కనే ఉన్న రవి నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ స్టోరీ చెప్పిన తర్వాత ఏ విధంగా అయితే చంపమని పంపించిన వాడిని దండించాలని ఆన్సర్ ఇస్తాడో క్లైమాక్స్లో అదే విధంగా తన టీంని ఇంజ్యూర్ చేసి లీడ్ చేసిన ఎస్పీని మాత్రం చంపేస్తాడు విక్రమ్. మూవీ స్టార్టింగ్లో వచ్చే ఎన్కౌంటర్ సీన్లో ఫోరెన్సిక్ రిపోర్ట్కి మ్యాచ్ అవ్వడం కోసం రైట్ హ్యాండెడో లేక లెఫ్ట్ హ్యాండెడో తెలుసుకొని విక్రమ్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాడు. కానీ మిగిలిన టీం మెంబర్స్ అలా చేయకపోవడం వల్లే సైమన్ కేసులో విక్రమ్ దగ్గర దొరికిపోతారు. ఇక గుడ్ అండ్ బ్యాడ్ని మొదటి నుంచి వైట్ అండ్ బ్లాక్గా చూపిస్తూ వచ్చారు ఈ మూవీలో. విక్రమ్ని మనకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వైట్ షర్ట్లో ఉంటాడు, అంటే గుడ్ అని అనుకోవచ్చు. అలాగే వేదాన్ని మనం మూవీలో ఫస్ట్ చూసేప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటాడు, అంటే బ్యాడ్ అనుకోవచ్చు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇద్దరు గ్రే కలర్ షర్ట్స్ వేసుకొని ఉంటారు, అంటే గుడ్కి బ్యాడ్కి మధ్య ఉన్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశారు. మొదటి నుంచి విక్రమ్ అండ్ వేద క్యారెక్టర్స్ మధ్య లైన్ ఉంటుంది, కానీ చివరిలో ఇద్దరు ఒకే సైడ్ నుంచి ఫైట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య లైన్ చెరిగిపోయిన ఫీల్ చూసే ఆడియన్స్లో కలుగుతుంది. అంతేకాదు విక్రమ్ లైఫ్కి వేద లైఫ్కి మధ్య సిమిలారిటీ ఏంటంటే వాళ్ళు నమ్మిన వాళ్ళే వాళ్ళని మోసం చేస్తారు. వేద మనకు మొదట్లో గ్యాంగ్స్టర్ లాగా ఇంట్రడ్యూస్ అయినా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ గ్యాంగ్స్టర్ లాగా అనిపించడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నవారితో గ్యాంగ్స్టర్ అవ్వడానికి ముందు ఎలా ఉండేవాడో గ్యాంగ్స్టర్ అయ్యాక కూడా అలాగే ఉండటం వల్ల కావచ్చు. దీనివల్ల మనం వేద పర్సనల్ లైఫ్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. తన కేసులో విక్రమ్ ఎక్కడైనా స్టక్ అవ్వచ్చని ముందుగానే ఊహించి కేసుని విక్రమ్ వైఫ్తో డీల్ చేయించడం వల్ల విక్రమ్ వైఫ్ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. ఇలాగే మూవీలో వచ్చే ప్రతి సీన్కి ప్రతి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉండేలా స్క్రిప్ట్ని బాగా హ్యాండిల్ చేశారు. వాట్ షుడ్ బీ ద ఎండింగ్ ఆఫ్ విక్రమ్ వేద? క్లైమాక్స్లో వేద అండ్ విక్రమ్ ఒకరినొకరు గన్స్తో పాయింట్ చేసుకుని విక్రమ్ వేదాన్ని చంపాలా చంపకూడదా అనే క్వశ్చన్తో ఎండ్ అవుతుంది. మొదటి నుంచి గమనిస్తే విక్రమ్ ఇచ్చే ఆన్సర్స్ లా ప్రకారం కాకుండా ధర్మం ప్రకారం ఉంటాయి. కాబట్టి ధర్మం ప్రకారం ఆలోచిస్తే తన ప్రాణాలను కాపాడిన వేదాన్ని చంపకుండా ఉండటమే కరెక్ట్. అంతేకాదు చేస్తుంది క్రైమే అయినా వేద వల్ల ఏ ఇన్నోసెంట్ కూడా సఫర్ అవ్వలేదన్న విషయం ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది. విక్రమ్ కూడా అలా ఆలోచిస్తే వేద చావకూడదు. చాలా వరకు విక్రమ్ బేతాళ స్టోరీస్లో విక్రమాదిత్యుడు నిజం తెలుసుకున్నాక బేతాళుడితో ఫ్రెండ్షిప్ చేసినట్టుగా ఉంటుంది. ఆ స్టోరీసే మూవీకి ఇన్స్పిరేషన్ కాబట్టి వేద చనిపోవడం కరెక్ట్ కాదు. టెక్నికల్ బ్రిలియన్స్ ఇన్ ద మూవీ. యానిమేషన్ సీక్వెన్సెస్ అయ్యాక మూవీ స్టార్ట్ అవ్వడమే ఆల్మోస్ట్ 3 minutes లెంగ్త్ ఉన్న లాంగ్ షాట్తో స్టార్ట్ అవుతుంది.
దీనివల్ల ఆడియన్స్ని మూవీ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్ళింది విక్రమ్ వేద టీం. ఇక అక్కడి నుండి మూవీ చూసే ఆడియన్స్ అటెన్షన్ డౌన్ అవ్వలేదంటే టెక్నికల్ సపోర్ట్ ఎంతో ఉంటే గానీ అచీవ్ చేయలేరు. పిఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ, శామ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, రిచర్డ్ కెవిన్ గారి ఎడిటింగ్ అన్నీ సింప్లీ సూపర్. మూవీలో మణికంఠన్ గారు రాసిన ప్రతి డైలాగ్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ మూవీకి మెయిన్ అసెట్ అంటే స్క్రిప్ట్ అనే చెప్పాలి. రెగ్యులర్ కాప్ అండ్ గ్యాంగ్స్టర్ లాంటి థ్రిల్లర్ని డిఫరెంట్గా మార్చిన క్రెడిట్ మాత్రం స్క్రిప్ట్ రైటర్స్ గాయత్రి అండ్ పుష్కర్ గారికే చెందుతుంది. విక్రంగా మాధవన్ అండ్ వేదాగా విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజెస్ అండ్ డైలాగ్ డెలివరీతో ఈ బ్రిలియంట్ స్క్రిప్ట్కి లైఫ్ని ఇచ్చారు. ఈ డైరెక్టర్స్ నుంచి ఇలాంటి మూవీస్ మరిన్ని రావాలని ఆశిద్దాం. విక్రమ్ వేద మూవీ గురించి ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏదైనా మిస్ అయిన పాయింట్ని మీరు గమనించి ఉంటే కమెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీ అనాలిసిస్ వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా సినీ నోట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.